వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకప్పటి పంతులమ్మే ఇప్పుడు హోమ్ మినిస్టర్. ఎందుకు ఓ మహిళను మొదటిసారిగా టీడీపీలో హోంగా కేటాయించారు? కానిస్టేబుల్ స్థాయి వారే ఆమెను కదలనివ్వలేదు. ఇప్పుడు స్వయంగా డీజీపీతో పాటుగా మొత్తం పోలీస్ వ్యవస్థ రెడ్ కార్పెట్తో వెల్కమ్ చెప్తున్నా. నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటి? తను అనేక మంది మహిళల కన్నీరు తుడిచే బాధ్యత పెరిగింది. మరి ఓ మహిళకు ఏపీలో దక్కిన ఈ గౌరవం మనందరికీ గర్వకారణం. ఇది వాటి స్పెషల్ విశ్లేషణ. రైట్, ఇక ఈ విశ్లేషణలో మనతో పాటు పాలు పంచుకుంటున్నారు కాంగ్రెస్ నుంచి బాజీ గారు, అలాగే బీజేపీ నుంచి సుహాసిని గారు, అలాగే విశ్లేషకులు అంది సత్యం గారు, అలాగే మనతో పాటు అమరావతి జేఏసీ నాయకుడు బాలకోటయ్య గారు ఉన్నారు. ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. సో గుడ్ ఈవినింగ్ మేడం. బాలకోటయ్య గారు, ముందుగా మీతోనే, ఎందుకంటే ఈ రోజు మనం తీసుకున్న వ్యక్తి గురించి మీకు కూడా తెలుసు, దగ్గరగా చూశారు, ఆవిడ చేసిన పోరాటాలు కూడా చూశారు, మీరు కలిసి చేశారు. సో ఏమనుకుంటున్నారు, మొదటిసారి టీడీపీలో మహిళకి దక్కిన గౌరవం? ధన్యవాదాలు మేడం గారు, మీకు మీ న్యూస్ ఛానల్కి, అలాగే నాతో పాటు పాల్గొన్న పెద్దలందరికీ కూడా జై భీములు. సహజంగానే అంటే గత ప్రభుత్వం ఇద్దరు మహిళలకు హోంమంత్రి పదవులు ఇచ్చింది కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోణంలో ఆలోచించి మహిళా నాయకురాలైన అనిత గారికి ఈ హోంమంత్రి పదవిని అప్పచెప్పారు. అంతకంటే ముఖ్యంగా కూడా పోలీసులతో ఎక్కువగా వేధింపులకి లేదా ఇబ్బందులకి, అరెస్టులకి, నోటీసులకి, హౌస్ అరెస్టులకు గురైన బాధితురాల్లో హోంమంత్రి గారు కూడా చాలా ప్రముఖులు. మరి ఆ కోణంలో కూడా ఆమె పోలీసుల ద్వారా చెరలబడ్డదని చెప్పేసి ఉద్దేశం ఇచ్చారు ఏమో. కానీ నేను ఒక మాట చెప్తాను మీ అందరికి మధ్య, అసలు జనరల్గా ఆర్థిక శాఖ లేదా పురపాలక శాఖ, సాగునీటి శాఖ, ఈ యొక్క ఆర్థిక పరమైన శాఖలన్నీ వేరు, ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రిత్వ శాఖ వేరు. ఇప్పుడు ఈ శాఖకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ పరిపాలనలో జరిగిన దాష్టీకాలు, అన్యాయాలు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయా పార్టీల నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ వీటి మీద విచారణలు కూడా వేస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హోంమంత్రిగా అనిత గారు ఏ బాధ్యతలు తీసుకుంటారు అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేచి చూసే ప్రశ్నే. విషయం ఏంటంటే, సాక్షాత్ పోలీస్ స్టేషన్లోనే సీతారాంపురంలో శిరోమండలం వరప్రసాద్కి పోలీసులు శిరోమండనం చేశారు. ఆ రోజున ఆయన రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా? ఆ విచారణ అలాగనే ఉంది. అలాగనే డాక్టర్ సుధాకర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఆయన పెడరెక్కలు విరిచికట్టి రహదారి మీద అరెస్ట్ చేసి ఉద్రేకానికి గురి చేసి పిచ్చోడిని ముద్రేసి చనిపోయేలా చేశారు. అది కూడా పోలీసు వాళ్ళు చాలా దాష్టీకానికి గురి చేశారు. అది విచారణ కూడా అలాగనే ఉంది. అలాగనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఒక ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేశారు. ఆ కేసులో దాదాపు 7 మంది ఉన్నారనేది ఆ రోజున వచ్చిన ఆరోపణలో ఆ విచారణ పర్వం అలాగనే ఉంది. తర్వాత అబ్దుల్ సలాం పోలీసులు వేధింపు కారణంగానే రైలు పట్టాల మీద భార్యాబిడ్డలతో ఆత్మహత్య చేసుకున్నారు. చాలా సంఘటనలు ఇంటరప్ట్ చేస్తున్నాను, సారీ. వ్యక్తిగతంగా దోషం ఎదుర్కొన్నారు, అవన్నీ మనం చూసాం. ఆవిడ జీవితానికి సంబంధించి కూడా, ఫ్యామిలీకి సంబంధించి, అలాగే ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా ఆవిడ నిలదొక్కున్నారు, ఎదుర్కొన్నారు. ఒకసారి ఆవిడకి సంబంధించి ఒకసారి మాట్లాడడం జరిగింది, ఒకసారి బయట చూద్దాం. ఒకసారి సోషల్ మీడియాలో వాడు ఐడి పెట్టి, ఫేస్బుక్ ఐడి మరి పెట్టి నోటుకొచ్చిన ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో కానీ మహిళా కార్యకర్తలు కానీ ఎవరైనా బయటకు వచ్చి బాధపడి ఏడ్చారన్నా, ఎవరి మీద వల్గర్ లాంగ్వేజ్ పెట్టి యూజ్ చేసి పోస్టులు పెట్టాడన్నా, అందులో 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మందిలో అందులో కామన్గా ఉండేవాడు ఒకడు ఉంటాడు. ఆడే వర్రా రవీంద్రారెడ్డి. ఏమో నాకు తెలీదు, ఆయన పులివెందుల్లో ఉంటాడంట. పులివెందుల నియోజకవర్గంలోని వర్రా రవీంద్రారెడ్డి గారు అనే కన్నా గాడు అనడం బెటర్. ఆ వర్రా రవీంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కనుసనలో పనిచేస్తున్నాడా, భారతిరెడ్డి గారి కనుసనలో పనిచేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లే. ఈ మాట అన్నా మీరు బూతుగా తీసుకుంటే నేనేమి చేయలేను. ఎందుకంటే ఆ వ్యక్తి మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అన్నది పక్కన పెడితే, అసలు మనిషి పుట్టాడా, మనిషికే పుట్టాడా అన్న సంగతి అయితే మేము ఆలోచించాలి.
మీరు దయచేసి నన్ను క్షమించండి. ఒక్కసారి ఎవరైనా విజ్ఞులైన వాళ్ళు ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాడి ఫేస్బుక్ ఐడి లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ జనసేన వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ వాడు రాసే పోస్టులు కానీ వాడు రాసే రాత కానీ చూస్తే అసలు మీరైతే ఏం చేస్తారంటే ఇంకంతే, పేగ కోసి చంపేస్తారు, లేదంటే నాలుగు కోసేస్తారు. ఇక కళ్ళ ఎదురుగా ఎవడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి తెలిసి కూడా నేను ఎగ్జాంపుల్గా ఈ వర్ర రవీంద్రారెడ్డి గారిని గురించి చూపించా. అరే రవీంద్రారెడ్డి పులివెందుల్లో ఉన్నావు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో చల్లగా ఉన్నావు. ఎన్ని రోజులు ఉంటావో కాసుకో, లెక్క పెట్టేసుకో. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. నువ్వు రాసిన ప్రతి రాతకి, నువ్వు వాగిన ప్రతి వాగుడికి, నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి, నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడుక ఆలోచించుకో. దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీగా తెలుస్తుంది. ఇలాంటి వాడు ఒక్కడి గురించి మాట్లాడిన ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. జీతం గురించి పనిచేసే వాడికే అంత దమ్ముంటే ప్రజా సంక్షేమం గురించి, ఆడవాళ్ళ సంక్షేమం గురించి, మహిళా సంక్షేమం గురించి పోరాడుతున్న మాకెంత ఉండాలండి? బాల్కోటయ్య గారు. మేడం గారు, ఇప్పుడు హోంమంత్రి అనిత గారి మాటల్లోనే చెప్తా. స్పష్టంగా మీరు వీడియో చూపించారు, నేను విన్నాను. ప్రతిపక్ష హోదాలో హోంమంత్రి గారు మాట్లాడిన ఈ వేడి, ఈ వాడి అధికార పక్షంలో కూడా చూపిస్తారా? చూపించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రాణాలు పోతే వచ్చిందనే నా భావన. ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటే, చాలామంది కన్నీళ్లు పెడితే, చాలామంది మీద కేసులు పెట్టబడితే ఇంతటి విజయం వచ్చింది కూటమి పార్టీలకి. సరే, వాళ్ళు శ్రమపడ్డారు, నాయకులు కూడా కష్టపడ్డారు, వాళ్ళ మేనిఫెస్టోలు పనిచేసి చంద్రబాబు నాయుడు గారు మరీ ప్రజల్లోకి వెళ్ళి పనిచేశారు. వీటన్నిటిని కూడా నేనైతే కాదను. ఇప్పుడు అనిత గారు బాధితురాలే, బాలకోటయ్య కూడా బాధితుడే. రాజధాని అమరావతి ఉద్యమంలో మేము బాధితులమే. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులే పెట్టారు, 30 రోజులు జైల్లో పెట్టారు, 16 సార్లు అవసరం చేశారు, దిగ్బంధనం చేశారు. కాబట్టి నేను అనేది ఏంటంటే చట్టం తన పని తాను చేస్తే చాలు. 2 రకాల హింస ఉంటుంది మేడం. ఒకటేమో ప్రైవేటు హింస, రెండేమో రాజ్య హింస. నేను ఇందాక చెప్పింది రాజ్య హింస అంటే కాపాడాల్సిన పోలీసులు హింసకు పాల్పడితే, రక్షణ కల్పించాల్సిన పోలీసులు దాడులకు సిద్ధపడితే, లేదా దాడులకు సహకరిస్తే పరిష్కారం ఏంటి, చర్యలు ఏంటి అని నేను చెప్తున్నాను. ఈ ప్రైవేటు వ్యక్తులు సోషల్ మీడియాలో హైనాల్లాగా ప్రభుత్వ పారితోషికాలు తీసుకొని ఎగబడేవాళ్ళు, గుడ్డలప్పదీసి మాట్లాడేవాళ్ళు, మహిళలను హన్నం చేసేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, ఇదంతా ఒక కోవకు వస్తుంది. రాజ్యహింస ఒక కోవకు వస్తుంది. రాజ్యహింస మీద ఏం చర్యలు తీసుకుంటారు? డీజీపీ స్థాయి డిఎస్పీ అమరావతి మహిళలను కూడా ఎందుకు ఇచ్చారు మీరు భూములని లకారాలతో మాట్లాడే డిఎస్పీ ఉన్నారు. పొత్తి కడుపులో కాలేసి తన్నిన పోలీసు ఆఫీసర్లు ఉన్నారు, జుట్టుబట్టి ఈడ్చిన పోలీసుల ఆఫీసులు ఉన్నారు, అంగన్వాడీ టీచర్లని అరెస్ట్ చేసిన పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. ఖచ్చితంగా తాడేపల్లికి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా డిబేట్లో. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అయ్యింది, ఐపీఎస్ ఐఆఎస్ అయ్యిందనే చెప్తున్నాం. ఈ దాష్టీకాల గురించి నాకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే బాగా మాట్లాడారు. లోకేష్ గారి దగ్గర ఆల్రెడీ ఎర్ర పుస్తకం ఉంది. మరి ఈ ఎర్ర పుస్తకాన్ని కూడా హోంమంత్రిత్వ శాఖ అప్పచెప్పి నా దగ్గర 3,000 యొక్క ఫిర్యాదులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మా దళితుల దగ్గర నుంచి నేను సేకరించిన అత్యాచారాల మీద 3,000 ఫిర్యాదులు ఉండే. వీటి మీద మాత్రం ఉపశమనం రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. నేనేం చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడమని నేను చెప్పను, కానీ చట్టాన్ని పరిరక్షించాలి, న్యాయస్థానాల్లో బోనెక్కించగలగాలి. ఎక్కించగలిగితే మరోమారు అటువంటి చర్యలు, అటవిక చర్యలు జరగవు. ఈ రోజున పిచ్చి మద్యం దాగే చాలా మంది చనిపోయారు. గంజా ఈ రాష్ట్రంలో దొరుకుతుంది, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మరి వీటన్నిటికీ కట్టడం ఏంటి అనేది ఒక అద్భుతమైన మరి పదవిని అలంకరించారు వనిత గారు. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు నేను ఆ పదాల జోలికి కూడా పోట్ల చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు అధికారంలో రాగానే మగతనం చేపిస్తానన్నాడు. మరి ప్రజలైతే ఎందుకంటే అలిసిపోయి దెబ్బతిన్నారు కాబట్టి, ఇందాకలే నేను అమరావతి రైతులతో ఒక మీడియా సమావేశంలో పాల్గొంటే 60 సంవత్సరాల రైతు మీద 64 కేసులు పెట్టారు, కాళ్ళు చేతులు విరగొట్టారు మేడం. అసలు కాళ్ళు చేతులు విరగొట్టారు.
రాజమండ్రి జైలు పంపించాడు. చేసిన నేరం ఏంటంటే రాజధాని కోసం భూములు ఇచ్చాడండి. కాబట్టి ఇన్ని దాష్టీకాల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. నేను ఒక మాట చెప్తున్నా, నాటి చంద్రబాబు కాదు నేటి చంద్రబాబు అని అనిపించుకోవాలి. నేటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అనిపించాలి. మహాభారతంలో కుచేలుడు శ్రీకృష్ణుడు కటుకులు తీసుకెళ్ళటం అనేది అందరికీ తెలిసిన చరిత్ర. శ్రీకృష్ణుడే కుచేలుడు కటుకులు పెడితే ఎలా ఉంటుందనేది ఖచ్చితమైన సామాజిక న్యాయ పరిపాలన జరగాలి. అది ఒక పదవులు ఇవ్వటంలోనో పదవుల్లో నియామకం చేయటమే కాదు, పరిపాలన విధంలో కూడా ఆయా సామాజిక వర్గాలు, ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు అమరావతి టు అమెరికా వరకు ఓట్లేశారు, కసికసిగా ఓట్లేశారు. కూలోడు సైతం కూడా వలస పోయి వాడు డబ్బులతో ఛార్జీలతో తిరిగి వచ్చి ఓట్లేశాడు. ఒక చరిత్రలో ఇప్పుడు చూడని విజయాన్ని ఇచ్చారు. పైపెచ్చు తెలుగు నాట 3 రాజకీయ పార్టీలు కలిసిన చరిత్ర ఇదే. కాబట్టి బాధ్యత ఇంకా ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పురంధేశ్వర్ గారు ఉన్నారు. 3 పార్టీల కలయిక కాబట్టి ఒక క్రొంగొత్త పరిపాలన ఆస్వాదించాలనేది మా కోరిక. అమరావతి కడతారు, పోలవరం కడతారు, ఉద్యోగాలు ఇస్తారు, మేనిఫెస్టోలు అమలు చేస్తారు, సూపర్ 6 పథకాలు, ఇవన్నీ కామన్. కానీ ఒక సాంత్వనం కలిగి ఒక పరిపాలన చూడాలనేది, నేనైతే అది జరుగుతుందని ఆశిస్తున్నా. తప్పనిసరిగా హోంమంత్రి గారు కూడా నిక్కచ్చిగా ఇప్పుడు ఎల్లైతే ప్రెస్ మీట్ లో కసికసిగా మాటలు మాట్లాడారో, కసికసిగా నిజాయితీగా ఎలా మాట్లాడారో, పరిపాలనలో కూడా చట్ట ప్రకారంగా ఆయా ఆదేశాలతో అలాంటి పరిపాలన చేసి సాంత్వనం కలుగు చేయాలి. అంటే దగాపడ్డ హృదయాలకి, దెబ్బతిన్న వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వగలగాలి, వాళ్ళ కుటుంబాలను పరామర్శించగలగాలి, దానికి ఒక విచారణ కమిటీలు వేయగలగాలి, పెద్దల సలహాలు తీసుకోగలగాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రభుత్వానికి ఒక మంచి అనే ఒక భావం కలుగుతుంది. కాబట్టి అనిత గారి మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా అనిత గారు నాకు కూడా చాలా సుపరిచితం. ఆమె సభల్లో నేను పాల్గొన్న వ్యక్తినే. తప్పనిసరిగా ఆ దిశగా అడుగులేస్తుందని చెప్పి భావిస్తున్నాం. మంచి విధంగానే చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. నాకు మీరు మాట్లాడుతుంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏపీలో ఉన్న పోలీసులు నేమ్ బోర్డ్స్ తీసేసి ఉద్యోగం చేసే స్థాయి దగ్గర నుంచి ధైర్యంగా నేమ్ బోర్డ్స్ పెట్టుకొని ఉద్యోగం ధైర్యంగా చేసే స్థాయికి వస్తారేమో. రావాలి మేడం, రావాలి. తప్పనిసరిగా కొంగొత్త పరిస్థితి చూడాలి. ముందు చట్టాన్ని ప్రక్షాళన చేయాలి, పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. కింది స్థాయి నుంచి కూడా మొత్తం జటిలమైపోయింది, బురదంటిపోయింది, మురుగునీరు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలను బస్టు పట్టించాడు. ఆయన ఏదో చెప్తాడు పదే వాళ్ళు వ్యవస్థలు బస్టు పట్టించారు, వాళ్ళు ఏనే కోర్టులతో ఆటాడుకున్నాడు, వ్యవస్థలతో ఆటాడుకున్నాడు, ఐఏఎస్లతో ఆటాడుకున్నాడు. ఎవరు విన్నారు మేడం? ఎవరున్నారు? ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక సిఐ కానీ, ఆఖరికి వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారు తప్ప ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే మా కార్యకర్తలు బీపీ వస్తుందని అన్నాడు. వివేకానంద రెడ్డి హత్య చనిపోతే ఆ దేవుడికి తెలుసు అడగండి అని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే నేను లేనప్పుడు పోలీసులు ఎత్తుకుపోయారు అన్నాడు. మరి అన్ని ఎత్తుకుపోయినప్పుడు ఏమీ తెలియనప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి దేనికి? ఆయనకు పార్టీ ఎందుకు? ఆయనకు పార్టీ కావాలి, 3 రంగుల గుర్తు కావాలి, పోటీ చేయడానికి పులివెందులు కావాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అక్కర్లేదు. ఆయనకి రాజధాని అంటే ఆయన ఉండటానికేమో తాడేపల్లి కావాలి, ఋషికొండ మీద ఒక బంగ్లా కావాలి, లోటస్ బాండ్ కావాలి, బెంగళూరులో బంగ్లా కావాలి. కానీ 5.5 కోట్ల మంది ప్రజలకి అసలు రాజధాని అక్కర్లా. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. దొడ్లో కూర్చుంటే దొడ్డి రాజధాని, పులివెందులు కూర్చుంటే పులివెందుల రాజధాని, చెట్టు మీద కూర్చుంటే చెట్టు రాజధాని. ఈ విధమైన దాష్టీకాలతోనే పరిపాలన అంతా కూడా సర్వనాశనం చేశారు. ఇంత ఒకచి కన్నీళ్లు పెట్టాం. మీ రాజేంద్ర గారు కూడా ఎన్నోసార్లు అమరావతి వచ్చాడు. అమరావతి స్వయంగా ఆయన మహిళలతో మాట్లాడాడు. అసలు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేపట్టలేదండి, ఆకుపచ్చని కండువాలు ధరించడం ఏందండి? సిగ్గు లేదండి ప్రభుత్వానికి? ఒక ప్రభుత్వానికి ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు కాదు మేడం, నారా చంద్రబాబు నాయుడు గారు భూములు తీసుకోవాలా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భూములు తీసుకున్నాడు కాబట్టి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అడిగితే ఎందుకు ఇస్తాం? జగన్మోహన్ రెడ్డి అడిగితే ఇస్తారు ఎవరన్నా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇస్తాం. నువ్వు ప్రభుత్వ పరిపాలకుడు, అది ప్రభుత్వం వ్యవస్థ కాబట్టి అంత దాష్టీకాలు చేశారు. కాబట్టి ఏదైనా హోంమంత్రి గారి ద్వారా సత్వరంగా వ్యవస్థను బస్టు పట్టించి అన్ని అంశాల మీద దాదాపుగా 30,000 మంది మిస్సింగ్ కేసులు ఉండే, ఆడబిడ్డల కేసులు. మీరు ఇవన్నీ కూడా మనం 5 ఏళ్ళుగా మాట్లాడినాయే. వీటన్నిటి కూడా పరిష్కారాలు చెప్పాలి. ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అసలు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది దగాపడ్డారు, ఎన్ని కేసులు పెట్టారు అనేది కూడా హోంమంత్రిత్వ శాఖ నుంచి కూడా శ్వేతపత్రాన్ని మేమైతే అమరావతి బహుజన చేసిగా డిమాండ్ చేస్తున్నాం మేడం. రైట్ అండ్ బాల్కోటే గారు, అలాగే సుహాసిని గారు కూడా మనతో పాటు యాడ్ అయ్యారు. సుహాసిని గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, నమస్తే. ఏపీలో ఒక మహిళకి దక్కిన గౌరవం మనందరికీ దక్కిన గౌరవం అనుకోవాలి. సుహాసిని గారు,
రియలీ అండి, ఇట్స్ రియల్ టైమ్ అచీవ్మెంట్. ముందుగా అనిత గారికి శుభాకాంక్షలు. ఎందుకంటే అందులో అనిత గారు ఒక పాఠాలు నేర్పిన పంతులమ్మగా ఇప్పుడు హోమ్ మినిస్టర్స్ వరకు మనం మామూలుగా అంటూ ఉంటాం, ప్రతి ఇంట్లోనూ హోమ్ మినిస్టర్ ఇంట్లో ఉన్న ఇల్లాలు అని చెప్పి. అదే మామూలుగా చెప్పింది కాదండి, ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ రియల్ టైమ్ థింగ్. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఇల్లాలు చేస్తున్న కంట్రోల్, ఒక బడ్జెట్ అంటే ఇంట్లోనే వివిధ రకాల హెడ్స్ చూస్తాం. ఒక ఆర్థిక శాఖ కంట్రోల్ చేయగలదు, ఒక డిసిప్లిన్ ఉంటుంది, బడ్జెట్, ఎవ్రీథింగ్, ఆల్ ఓవర్, ఆల్ ఇన్ ఆల్ అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ రాష్ట్రంలో ఇప్పుడు అనిత గారికి ఉన్న ఒకళ్ళిద్దరు మహిళల్లో అందులోనూ హోం శాఖ ఇవ్వడం అన్నది చాలా చారిత్రాత్మకమైన ఒక మంచి ఒక ఘట్టం. ఒకటి, ఇప్పుడు గతంలో కూడా ఇస్తూ వచ్చారు, కానీ మహిళకే ఎందుకు ఇస్తున్నారు, మహిళకి ఇచ్చిన మూలాన ఇంకొంచెం బెటర్మెంట్ సొసైటీకి ఒక అవగాహనతో ఒక మహిళ అయితే చేయగలదు అని. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత ప్రతిపక్షంలో కూడా ఉండి ఏ విధంగా అయితే అట్రాసిటీస్ అన్ని, ఇప్పుడు ఎస్సీ ఎస్టీల పైన ఏ విధంగా అట్రాసిటీ కేసెస్ పెట్టారు, కొన్ని రైతుల పట్ల, ఇంకా కొన్ని గ్రామాల్లో కార్యకర్తల పైన తప్పుడు కేసెస్ పెట్టారు అని చెప్పి మనం ఈ 5 సంవత్సరాలుగా కూడా మాట్లాడిన విషయం. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇందాక మీరు చూపించారు ఒక వీడియో, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వాళ్ళకి రాంగ్ గా ట్రోల్ చేస్తున్న వాళ్ళ పైన ఒక కొరడా జొలిపించినట్టు మాట్లాడడం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక అనుభవంతో ఏ విధంగా అంటే ఒక ఇబ్బందులు, బాధలు, ఒక కేసెస్ పెట్టడము అవన్నీ అనుభవించిన మనిషిగా ఇప్పుడు ఒక వాళ్ళకి కనుక చేతికి ఒక కొరడా ఇస్తే ఏ విధంగా ఇప్పుడు ఒక పరిపాలనలో ఇప్పుడు హోం శాఖని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అన్న ఒక పూర్తి అవగాహనతో అనిత గారు చేయగలరు అన్న ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ క్యాబినెట్ లో కూడా మనం చూసినట్లయితే సెంట్రల్ లో 11 మంది మంత్రులండి. గతంలో మనం చూసాం నిర్మలా సీతారామన్ గారు డిఫెన్స్ కి, ఇందిరాగాంధీ గారి తర్వాత మళ్ళీ నిర్మలా సీతారామన్ గారే డిఫెన్స్ సెంట్రల్ యూనియన్ మినిస్టర్ అవ్వడం అంటే ఏంటంటే చాలా చక్కగా నిర్వర్తించారు. అదే విధంగా ఇక్కడ ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని కీలకమైన శాఖలు మహిళలకు ఇస్తున్నారు, కానీ ఇంకా కొంత పూర్తి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడంలో కూడా ఇప్పుడు ఎప్పుడైతే కూటమిగా ప్రజలందరూ మా పైన ఎంతో భరోసా పెట్టి మా మీద ఎంతో నమ్మకంతో చాలా అద్భుతమైన పరిపాలన కోసం, అద్భుతమైన లా అండ్ ఆర్డర్ కోసం, ముందు అసలు లా అండ్ ఆర్డర్ అన్నది సెట్ అవ్వాలి ఈ రాష్ట్రంలో. సో అవన్నీ కూడా చేయాలి అంటే అన్ని శాఖలు ఒక ఎత్తు అంటే ఈ రోజు హోం శాఖ ఒక ఎత్తు, హోం శాఖ ఒక్కటే ఒక ఎత్తు. సో ఇప్పుడు చాలా ఒక పెద్ద ఛాలెంజే ఉందండి అనిత గారి ముందు. షీఈస్ డెఫినెట్లీ ఏ డేరింగ్ లేడీ, డాషింగ్ లేడీ. తన ధైర్యం ఉంది, ఒక అవగాహనతో చేయగలరు అన్న నమ్మకం కూడా ఉంది. లెట్స్ సీ. ఇప్పుడే కదా, ఎందుకంటే స్టార్టింగే అన్నప్రసన్న నాడే ఆవకాయన్నల్లాగా కొంత మనం ప్రెషర్ అది ఇవ్వకుండా, కొంత కంగారది పెట్టకుండా ఏమవుతుందంటే కొంత టైం అనేది కూడా కొంచెం మనం ఇచ్చి చూడాలి, అవునా కదా. సో సమ్ ప్రొబేషనరీ పీరియడ్ షుడ్ బి దేర్ ఫర్ హర్ ఆల్సో. ఏమి అప్పుడు మీరు మాట్లాడారు ఇప్పుడు ఇలా అవన్నీ కాకుండా లెట్ us ఆల్ గివ్ హర్ సమ్ టైం, ఒక స్పేస్ అనేది ఇస్తే తనకి తను ఒక ఫార్ములా డ్రా చేసుకుంటారు జరిగిన అనుభవాల రీత్యా. సో దానిపైన ఏ విధంగా ఎలా ప్రొసీడ్ అవ్వాలి. అండ్ అంతేకాకుండా పెద్దలందరూ ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా, జనసేన, టీడీపీ అండ్ బీజేపీ. సో అందరూ కూడా అన్ని పార్టీస్ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తాయి. కార్యకర్తలందరూ కూడా ముందుండి నడిపిస్తారు, ఇబ్బంది ఏం లేదు. అందులో మహిళలకి రావాలండి, ఇలాంటివి ఎన్నో ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ శాఖలు మహిళలకి రావడం అన్నది ముదావహం. రైట్ అండి. అలాగే కాంగ్రెస్ నుంచి బాజీ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. బాజీ గారు, సో పాఠాలు చెప్పిన పంతులమ్మ గుణపాఠం చెప్పగలుగుతుంది, ఏమంటారు బాజీ గారు? ముందుగా తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా మహిళకి మరి అనిత గారికి అత్యంత కీలకమైన శాఖ హోం శాఖని ఇవ్వటం మరి ఎంతో మరి హర్షదాయకం. ముందుగా ఆవిడకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే గత ప్రభుత్వంలో కూడా మరి ఇద్దరు మహిళలకి కీలకమైన ఈ హోంశాఖని అప్పచెప్పడం జరిగినప్పటికీ మొత్తం ఫ్రీడమ్ ఇవ్వలేదనేది, ఆ శాఖని సమర్థవంతంగా నిర్వర్తించే ఫ్రీడమ్ ఆ ప్రభుత్వంలో ఇవ్వడం జరగలేదన్నది నా అభిప్రాయం. అయితే ఇందాక మీరు వీడియో క్లిప్పింగ్ లో చూపించిన అగ్రెసివ్ గా ఆవిడ మాట్లాడారు. నిజంగా ఆవిడ ఫైర్ బ్రాండ్. తెలుగుదేశం పార్టీలో అనిత గారు ఒక ఫైర్ బ్రాండ్. డెఫినెట్ గా
అందరూ అంగీకరించాల్సిన అంశమే. కాకపోతే ఆవిడ అంత అగ్రెసివ్ గా మాట్లాడినంత విధంగా చేతల్లో కార్యాచరణలో అంత అగ్రెసివ్ గా ఉండబోరనేది నా ఉద్దేశం. కారణం ఏంటంటే ఇప్పుడు ఆవిడ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. హోంశాఖ అంటే ప్రభుత్వానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చే శాఖ. ఆవిడ టీచర్ కూడా, టీచర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మరి స్టూడెంట్స్ ని క్రమశిక్షణగా ఎలా పెట్టాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అనే అంశంలో ఆవిడ ఉన్న అనుభవాన్ని ఇట్లా ఇప్పుడు హోంశాఖలో కూడా ఆవిడ ప్రయోగించి పోలీస్ శాఖలో కూడా ఒక క్రమబద్ధమైన ఆరోగ్యకరమైన పరిస్థితిని తెస్తారని మనం ఆశిద్దాం. ఖచ్చితంగా ఆవిడలో ఆ స్పార్క్ ఉన్నది. అయితే ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే దాష్టికాలు, దుర్మార్గాలు, హత్యలు అవన్నీ జరిగినాయో, అట్లాగే సోషల్ మీడియాలో బ్యాడ్ ట్రోలింగ్స్ చేయటము, ఇవన్నీ ఏదైతే గత ప్రభుత్వంలో హయాంలో జరిగినవన్నీ కూడా మళ్ళీ తిరగదోడి వాటి మీదే కేంద్రీకరించి మరి వాటి వెనకాల పడి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వానికి 5 ఏళ్ళు కూడా సరిపోదు. కాబట్టి మెయిన్ గా అలాంటి వాటి మీద కాకుండా ఒక ఆరోగ్యకరమైన పద్ధతిలో హోంశాఖ నిర్వర్తించాలని చెప్పేసి నా అభిప్రాయం. అందులో ప్రధానంగా ఏంటంటే ఇవాళ సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి. ప్రధానంగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. బలహీన వర్గాలకి, దళితులకి గ్రామాల్లో కానివ్వండి అక్కడ చాలా దాష్టికాలు జరుగుతున్నాయి. అట్లాంటివన్నిటిని కంట్రోల్ చేయడానికి తగిన ఒక భయాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంది. అందులో ఏంటంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద వెంటనే పోలీసుల నుంచి చర్యలు చేపట్టడం, కఠినంగా శిక్షలు పడతా ఉంటే అలాంటి దాష్టికాలు, అట్లాగే దుర్మార్గాలు, బలహీనల మీద దాడులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయన్నది నా ఉద్దేశం. అనిత గారు ఆ దృష్టితో పనిచేస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంతేగాని అట్లాగే ఏంటంటే అధికారులు ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని వాటిని వదిలేయమని నా ఉద్దేశం కాదు. ఈ అధికారుల్లో చాలా అవినీతి జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇసుక కానివ్వండి, లిక్కర్ స్కాములు కానివ్వండి, ఇలాంటి అనేక శాఖల్లో మరి తెలియని కుంభకోణాలు అవన్నీ జరిగినాయండి. కాబట్టి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఇటువంటి వాళ్ళని వదిలే అవకాశం కానీ వదిలే పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేసి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారో, తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారో, అట్లాగే గంజాయిని, డ్రగ్స్ ని విశృంఖలంగా వ్యాప్తి చేశారో రాష్ట్రంలో, అటువంటి యొక్క మూలాలని నాశనం చేయడానికి, ప్రక్షాళన చేయడానికి హోంమంత్రి మరి అనిత గారు తప్పకుండా మరి ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్మోస్ట్ ప్రయారిటీ ఆవిడ దానికే ఇస్తే బాగుంటుంది అనేది నా సూచన. అట్లాగేంటంటే మహిళల మీద ఏదన్నా దృష్టి పెట్టడానికి భయపడే విధంగా మరి యాక్షన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఆవిడకి ముందున్న సవాళ్లు. ఖచ్చితంగా ఆవిడ ఈ సవాళ్లు అధిగమిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆవిడ దగ్గర చాలా క్లారిటీ ఉంది. ఆవిడ గతంలో ఆవిడ సమావేశంలో మాట్లాడిన విధానం కానివ్వండి, ఆవిడకున్న పరిణితి కానివ్వండి చూస్తే డెఫినెట్ గా ఆ క్లారిటీ తోటే ఆవిడ ఈ హోంశాఖని క్రమశిక్షణాబద్ధంగా ప్రక్షాళన చేస్తూ చక్కగా తన విధుల్ని నిర్వర్తిస్తారని చెప్పేసి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. రైట్. సుహాసిని గారు, నేను ఇప్పుడు చెప్పేది మీరు కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలకు కూడాను గత పాలకులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నట్టు వాళ్ళు ఎంతగా భరించారో మన అందరికీ తెలుసు. ట్రోల్స్ ఆపమని అధికారులను ఆశ్రయించినా కూడాను అక్కడ కూడా ఫలితం లేదు. అందులో కూడా అనిత గారు ముఖ్యంగా ఆవిడ ఎదుర్కొన్నారు. ఆ ఫలితం లేకపోయింది. ముఖ్యంగా ఒక టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇవన్నిటి ఎంత హోదాలు ఉండి కూడాను ఆవిడ వెళ్ళేటప్పుడు ఒక కానిస్టేబుల్కి ఇచ్చి వెళ్ళిపోమని చెప్పడం కూడాను మనం చూసాం. అండ్ ఇక్కడ అనిత గారు మనం ఇంకోటి కూడా నేర్చుకోవాలి. ఎంత ధైర్యంగా ఉండాలో నేర్చుకోవాలి. ఆవిడని చూసి ఎలా పోరాడాలో కూడా ఆవిడని చూసి నేర్చుకోవాలి మనం. ఒకటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడడం వేరు, అధికార పక్షంలో ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేయడం వేరు. చెప్పినంత సులువు కాదు చేయడం. ఒకటేంటంటే ఇక్కడ అన్ని సహకారాలు 3 పార్టీలుగా ఎందుకు ఇవ్వాలి అని అంటున్నాము అంటే, ఒక మహిళ అంత బాధ్యతాయుతమైన పదవిలో కూర్చున్నప్పుడు, ఇప్పుడు కేంద్రం అండి 2022లో మహిళల భద్రత కోసం, సాధికారత కోసం ఒక మంచి మిషన్ శక్తి అని ఒకటి తీసుకొచ్చింది. అది 25-26 వరకు దానిలో ఎంత ఇంపార్టెంట్ అంటే సంబల్ సామర్థ్యాన్ని
పూర్తి స్థాయిలో ఒక వన్ స్టాప్ సెంటర్స్, ఉమెన్ హెల్ప్ లైన్స్, అండ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇమీడియట్ గా ఒక యాప్స్ ఉంటాయి మహిళల భద్రత కోసం. అంటే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మినిస్టర్ అక్కడికి వెళ్ళి కూర్చుని అవన్నీ చూడలేరు ఆవిడ. కానీ ఈ పథకాలన్నీ ప్రాపర్ గా అమలు అవుతున్నాయా లేదా, ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న మహిళలకి, గర్ల్స్ కి ముందుగా ఈ రాష్ట్రంలో ఒక రక్షణ కావాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయితే వాళ్ళకి రక్షణ వస్తుంది అని. అన్నిటినీ మించండి, ఎప్పుడైతే 33% మహిళలకి చట్టసభల్లో, పార్లమెంట్ లో మనం బిల్ పాస్ చేశారో మోదీ గారి హయాంలో, మహిళలు ఇంకా వస్తారండి. రేపు 29 నాడు ఇంకొంచెం ఒక 1/3 ఆఫ్ ది పీపుల్ విల్ బి, అది మహిళలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పునాది. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు మన వైసీపీ ప్రభుత్వంలో కూడా హోం శాఖ పూర్తిగా మహిళకే కేటాయించడం జరిగింది. కానీ ఏమైంది, అండ్ మహిళా కమిషన్ కూడా ఉంది ఇక్కడ రాష్ట్రంలో. కానీ విమెన్ కమిషన్ కానీ ఇక్కడ మహిళే హోంలో ఉన్నా కూడా కొంత వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆ హక్కులు లేకపోవడం వల్ల వాళ్ళని మనం ఎంత ప్రశ్నించినా వాళ్ళు వెంటనే రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది కాదు. వాళ్ళు ఇంకా ఏదో ఇంకొకళ్ళు ఇంకేమైనా చెప్తారా, పై వాళ్ళు చెప్పే ఒక ఇన్స్ట్రక్షన్స్ కోసం వాళ్ళు వెయిట్ చేసేవారు. కానీ అండి, మై హంబల్ ఇదేంటంటే, ఇప్పుడు అనిత గారు ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి కొంత దీని పైన ఒక అవగాహన వచ్చి ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఉన్న లీగల్ గా ఉన్న పరిమితులు ఏంటి, అసలు ఏ విధంగా రక్షణ కలగడానికి ప్రభుత్వాలు కల్పించిన పథకాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి బోత్ లీగల్ అండ్ డెమోక్రటిక్ గా వచ్చే హక్కులు, విలువలు అన్ని కూడా తెలుసుకుని దాని ద్వారా కొంత ఈజ్ ఆఫ్ డూయింగ్ ద ఈ యొక్క వర్క్ ఏ విధంగా చేస్తే ఆవిడ బాగుంటుంది అన్నది కొంత స్టడీ చేసి దానిపైన ఈ ఖచ్చితంగా దీనిపైన ఒక సక్సెసివ్ రూట్ లో ఆవిడ ముందుకు వెళ్ళి ఒక ఐకాన్ లో ఆవిడ నిలబడాలి అన్నదే మా ఆకాంక్ష. దీనిపైన కొంత సలహాదారులు కూడా ఒక సలహాలు, సూచనలు, బట్ ఇది అంత స్మాల్ సబ్జెక్ట్ అయితే కాదండి. షీ హ్యాస్ టు స్టడీ ఎ లాట్ దీనిపైన, ఈ సబ్జెక్ట్ పైన. అండ్ ఇంకొకటి, ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా ఎప్పుడైతే ఒక హోమ్ అండర్ లో ఉంటుందో ఆ వ్యవస్థలో కూడా ప్రతి స్టేషన్ లో కూడా అందులో మహిళా పోలీసులు కూడా ఉంటున్నారు ఇప్పుడు. సో వాళ్ళకి ఏ విధంగా కొంత ఇన్స్ట్రక్షన్స్, ప్రత్యేకమైన మీటింగ్స్ అవి పెట్టి ఏ విధంగా ఈవిడ ముందు వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి అక్కడున్న పోలీస్ వ్యవస్థ కూడా నడిచే ఒక అవకాశం ఉంది. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఈవిడ ఒక బాస్ కాబట్టి ఒక మంచి అవకాశం అండి టు ప్రూవ్ హర్ సెల్ఫ్. ఐ థింక్ డెఫినెట్లీ తను ఆ పదవికి న్యాయం చేస్తారని మేము భావిద్దాం. ఇవన్నీ కూడా బట్ ఇది కొంత కూలంకుషంగా పరిశీలించి గతంలో హోంశాఖలో కొంత మంచి అనుభవం ఉన్న వాళ్ళ యొక్క ఇవి కూడా తీసుకోవాలి గైడ్ లైన్స్ ఆవిడ అని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చూసాం సెంటర్ లో అదేమంత చిన్న ఆషామాషి విషయం అయితే కాదు. ఇప్పుడు అమిత్ షా గారి ఇప్పుడు ఉన్నారు సెంట్రల్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ హోమ్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరుగుతున్న వాటికి అన్ని కూడా ఒక కంట్రోల్ కి వచ్చేసాయి. ఎక్కడా కూడా మనం ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగిన ఉదంతాలు లేవు. కాదు, రిస్క్ అండ్ ధైర్యం కూడా కావాలి. అంటే అంత చిన్నగా తీసుకుంటారు, అంత స్టడీ చేయరు అని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే ఆవిడ ఎదుర్కొన్నవి కూడా మనం చూసాం స్వయాన. సీఎం జగన్ సమక్షంలోనే ఆనాడు సభలోనే ఆవిడ అన్నా కూడాను ఆవిడ ఎలా ఎదుర్కొన్నారు, అక్కడి నుంచి ఆవిడ మొదలుపెట్టారు ధైర్యంగా. వ్యక్తిగతంగా ఆవిడని దూషించిన నాకు తెలిసి సోషల్ మీడియాలో అంత రకంగా రాజకీయంగా మహిళలు ట్రోల్స్ ఎదుర్కొన్న నాకు తెలిసి అనిత గారు ఎదుర్కొన్నట్టున్నారు అంత రేంజ్లో. వణికి పట్టుకుని అంటే ఆవిడ వచ్చి ఒకటి మాట్లాడారు అంటే వైసీపీ నేతలకి వణికి పుట్టించేంతగా ఆవిడ అంతవరకు ఎదిగారు. ఈ విషయంలో నాకు తెలిసి బాలకోటయ్య గారు ఈ విషయంలో వైసీపీ నేతలకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటా. అనిత గారిని అంత స్ట్రాంగ్ లేడీగా, ఫైర్ బ్రాండ్ గా చేశారు. మేడం గారు మీకు ఒక మాట చెప్తా, చెప్పండి. రాజమండ్రిలో 25 ఏళ్ల ఒక వివాహిత పొలం పని చేస్తుంటే 2 అత్యాచారం చేసి చంపి బాయిలో వేశారు. 2 రోజుల వరకు కేసు పెట్టినా కూడా పోలీసులు పట్టించుకోకపోతే ఎవరో పొలం పనులు చేసేవాళ్ళు నీ భార్య బాయిలో ఉందనంటే భర్త శవాన్ని తెచ్చుకున్నాడు, నా దగ్గరికే వచ్చాడు.
ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా 8 లక్షల రూపాయలు రావాలంటే ఆ 8 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వకపోతే కాళ్ళు అరిగేలా రాజమండ్రి నుంచి విజయవాడకి దిగారు. ఇప్పుడు ఆయనకి ఏం చెప్దాం మనం? టైం తీసుకుందాం అని చెప్దామా? టైం తీసుకుందాం, చక్కగా చూసి పరిశీలించి చక్కగా చేద్దామని చెప్దామా? నో టైం మేడం ఆంధ్రప్రదేశ్లో. నేను చెప్తున్నాను అంత కసిగా ఉండాలి కాబట్టి అన్ని ఓట్లేశారని చెప్తున్నాను. పదవులు అలంకారప్రాయం కాదు అని అంటారు అందరూ. వైసీపీ నాయకులు పదవులను అలంకారంగా భుజించారు. గంట మంత్రులు, అరగంట మంత్రులు, జబర్దస్తి మంత్రులు వచ్చారు కాబట్టి రాష్ట్రం ఇలా తగలబడిపోయింది. ఇప్పుడు హోంమంత్రి గారు చకచకా పనిచేయాలి. ఆమె బాధితురాలు కాబట్టి, ఆమె మీద అమెరికా నుంచి పశువులు ఉసిగొల్పై పడ్డాయి కాబట్టి, చెన్నై నుంచి సెకండ్లు కూడా దాడి చేశాయి కాబట్టి ఆమె చాలా స్పష్టంగా తెలుసు ఆమెను ఎవరు హననం చేశారు, ఎవరు కులం పేరు మీద పెట్టి మాట్లాడారు. నేనే స్వయంగా రేపు పొద్దున హోంమంత్రి గారిని కలుస్తాను. ఆ అమెరికా పశువుని ఈడ్చుకురావాలి. అమెరికా నుంచి పశువుని ఎస్సీలని ఎస్టీలని రాష్ట్రంలో మాలోడా మాదిగూడా మీకు ఎందుకురా రిజర్వేషన్లో, మేము తుగులేస్తాం బతకండా అని దూషించాడు. కులాల పేరు మీద పెట్టి మహిళలను దూషించాడు, అనిత గారిని దూషించాడు. ఆ సెకండ్ అయితే మరీ పరమదారుణంగా సాత్వరం చేయటం, చట్టాలు చదువు మనం ఏం అనిత గారు కూడా ఏం చేయనక్కర్లేదు మేడం. చట్టం పని తాను చేసే విధంగా ఆర్డర్స్ ఇస్తే చాలు. అనిత గారు ప్రతి సంఘటన బాగునక్కర్లా. ఒక డాక్టర్ మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అంటే ఆ డాక్టర్ పిచ్చి వాళ్ళు చేశారండి. పని చట్టం చేస్తుంది. అడ్డు చెప్పకపోతే చాలు. తప్పనిసరిగా వీటన్నిటికీ న్యాయం చెయ్యాలి. చెయ్యకపోతే పదవి అలంకారం అవుతుంది. మనం పరిశీలించకపోయినా బాధితులు అలా ఇప్పుడు రాజమండ్రిలో బాధితులు ఆలోచించే వేరు, మనం ఆలోచించేది వేరు. వాడి భార్య పోయింది, 2 బిడ్డలతో వాడు సతమతం అవుతున్నాడు. ఇలాంటి 101 సంఘటనలో గంట సేపు చెప్తా చక్క ఇంటి పేరుతో సహా. కాబట్టి రాష్ట్రం అలిచిపోయింది. మంచి పోస్టే తీసుకున్నారు అనిత గారు. తప్పనిసరిగా ఈ దాష్టీకాల మీద శ్వేతపత్రం ప్రకటించాలి. నేను కూడా హోంమంత్రి గారిని కలుస్తా, ఆమెకు నివేదిక ఇస్తాం. అసలు 5 ఏళ్ల పరిపాలనలో ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి కేసులు కట్టారు, ఎంతమందిని విడుదల చేశారు. అది రాజకీయ పార్టీ నాయకులే కాదు, నేను బాధితుల గురించి చెప్తున్నా. వైసీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీలో ఎంతమంది హౌస్ అరెస్టులు చేశారు. నామ్స్ లేకపోకుండా పోలీసులు ఎలా విశృంఖలంగా ప్రవర్తించారు. అమరావతి మీద ఎన్ని కేసులు పెట్టారు. ఒక్క పెన్ను పొడితో కేసులు ఎత్తేయాలి. మహిళలందరూ కూడా కోర్టులు తిరగలేక చచ్చిపోతుంది భూములు ఇచ్చిన నేరానికి. ప్రజలు ఎదురు చూసే పరిస్థితిలో లేరు. అలసిపోయారు వాళ్ళు. మనం తీరిగ్గా పరిశీలించి చర్యలు తీసుకుందామని చెప్పి అదే పరిస్థితిలో ప్రజలు వీళ్ళు ఇంతే కదనే భావం కలుగుతుంది. తప్పనిసరిగా చట్టానికి అప్పు చెప్తే చట్టం తన పని తను చేస్తుంది. ఇప్పుడు 30,000 మంది మిస్సింగ్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో. నిజమేనా? అవునా కాదా? శ్వేతపత్రం ఇవ్వద్దా? శ్వేతపత్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా చెప్పాడు ఆయన. ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. మగతనం చూపిస్తామన్నారు, తాట తీస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక్కొక్కరు తాట తీస్తానని. మేము అదే కోరుతున్నాం. నో లేట్ సత్వరం పనిచేసేయాలి మంత్రిత్వ శాఖ. ప్రజలు దానికోసమే చూస్తున్నారు. ధ్వంసమయ్యింది. నిదానం చేస్తే ఏది అభివృద్ధి చెందదు. పోలవరం పూర్తి కావాలి, అమరావతి పనులు పూర్తి కావాలి, దాష్టికాల మీద విచారణ జరగాలి. వివేకానంద రెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయరా? ఇంకా చూస్తూనే ఉంటుంటారు ఈ డేలాడబడి. అరెస్ట్ చేయాలి, ఈడ్చుకురావాలి. చట్టం సిబిఐకి అప్పచెప్పండి. ఆ రోజు కర్నూలు వెళ్ళిన సిబిఐ కాళ్ళు పైకెత్తింది ఎస్పీని అరెస్ట్ చేయడానికి. చూపించాలి గవర్నమెంట్. చూపిస్తేనే పరిపాలనలో మార్పు. మూడు రాజకీయ పార్టీల యొక్క పరిస్థితిని వాళ్ళు ఆస్వాదిస్తారు. నేనేదో విమర్శ చేయటం గురించి చెప్పట్లా. గాయపడ్డ రాష్ట్రం కాబట్టి కోరుకుంటుంది ప్రజలు అదే. ఉద్యమ శక్తులుగా మేము కోరుకుంటుంది అదే. మేము అడిగేది అదే. ఎంతకాలం ఉంచుతారు బయట ఎమ్మెల్సీ అనంతబాబుని, ఇంకా ద్రోహుల్ని, శిరోమండనాలు చేసిన వాళ్ళని? ఈ దాష్టీకాల మీద హోంమంత్రిత్వ శాఖ అనితగా స్వయంగా వీటన్నిటిని పరిశీలిస్తుంది. ఓ శ్వేతపత్రం ప్రకటించాలి. మేము స్వయంగా కలుస్తాం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పేమీ లేదు. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. చట్టం తన పని తాను చేస్తే చాలు. చట్టవేతరంగా పోనక్కర్లేదు. ఇల్లు గోలగొట్టారు, అసైన్మెంట్ ల్యాండ్లు ఆక్రమించారు. బాలకోటయ్య గారు, మీరు అంటుంటే అంటే వాళ్ళకి ధీటుగా ఎదుర్కొనే రాజకీయ నాయకుల మీద అన్ని కేసులు పెట్టారు వాళ్ళు. సామాన్యులు ఒక లెక్క. బాజీ గారు,
బాజీ గారు చెప్పండి మేడం. సో అంటే మీరు అంటే ముందున్న ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద ముందున్నటువంటి సవాళ్ళు ఏమనుకుంటున్నారండి మీరు? ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ అనుకుంటూ ఆయన కూడా రెడ్ బుక్ తయారు చేశారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోగలనుకుంటున్నారా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు బాజీ గారు? ఖచ్చితంగా తీసుకుంటారండి. అధికారులు ఎవరైతే ప్రభుత్వంలో ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన అధికారులు మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తొత్తులుగా ఉండి దాష్టికాలు ఎవరైతే చేశారో, అన్యాయాలకు అక్రమాలకు కుసిగొల్పారో ఖచ్చితంగా వాళ్ళందరికీ పనిష్మెంట్ పడాల్సిందే. వాళ్ళందరి మీద విచారణ జరిపించి తగిన శిక్షలు వేయించాల్సిందే. అందులో ఎట్టి అనుమానం లేదు. అలాగే ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే అలా తవ్వుకుంటూ వెళ్తే చాలా వస్తుందండి చరిత్ర. మళ్ళీ వీళ్ళు కూడా పగ తీర్చుకునే పద్ధతిలో కాకుండా నిజంగా ఎవరైతే తప్పులు చేసి ఈ సమాజానికి చెడు పొరుగులాగా ఉన్నారో వాళ్ళని తప్పకుండా పట్టుకుని శిక్షించాల్సిందే. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందే. దాన్ని మేము స్వాగతిస్తాం. అట్లాగే ఏంటంటే ఇంకా చాలా సవాళ్ళు ఉన్నాయండి ఆవిడకు. గృహహింస చట్టాలు నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ ఆడవాళ్ళు ఇళ్లలో చాలా మరి హింసకు గురవుతా ఉన్నారు. అట్లాగే ఇంకా ప్రధానంగా మనం అందరం కూడా విస్మరిస్తున్న అంశం ఏంటంటే రోడ్డు భద్రత లేదు. ఇవాళ రోడ్ల మీద రోజు మనం టీవీ ఆన్ చేస్తే చాలు మనకు ఎన్నో యాక్సిడెంట్ల వార్తలు చూస్తున్నాం. దీనికి ఇట్లాంటివన్నీ కూడా కట్టుదిట్టంగా నివారించే విధంగా చర్యలు తీసుకోవాలి. హోంశాఖ నుంచే జరగాలి. మరి దానికి ప్రధానంగా ఏంటంటే లిక్కరు, విచ్చలవిడిగా మద్యం అవైలబిలిటీ ఉండటం, మద్యం దాగి మరి వాహనాలు నడపడం, అమాయకుల్ని బలి తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. ఇది కూడా చాలా ప్రధానమైన అంశం, పరిశీలించాల్సిన అంశము. అట్లాగే ఏంటంటే సమాజంలో ఒక బ్యాడ్ ఎలిమెంట్స్ ఏదైతే ఈ గంజాయి అమ్మకాలు, డ్రగ్స్ అమ్మకాలు, మహిళల మీద మరి దాడులు, మహిళల మీద అత్యాచారాలు, అమాయకులైన వాళ్ళ మీద ఇది. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా పోలీసు వ్యవస్థలో కూడా ఒక 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 ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే వచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం. అట్లాగే కేసులు తప్పుదోవ పట్టించకుండా ఎవరికో ప్రలోభాలకు లొంగి బలవంతుల యొక్క వాళ్ళ యొక్క చూపించేది ప్రలోభాలకి తలవకి అమాయకుల మీద కేసులు పెట్టడం కూడా మనం చూసాం. గతంలో అనేకమైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మనం చెప్పుకుంటా పోతే చాలా లిస్ట్ ఉంది. అలా కాకుండా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, పారదర్శకత ఉండాలి, నిజాయితీగా పోలీసు వ్యవస్థ పనిచేయాలి. ఎవరైతే తప్పు చేసిన దోషుల్ని శిక్షించాలి. దోషుల మీద కఠినమైన మరి సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టి తీరాలి. అమాయకుల మీద మరి పోలీసు ప్రతాపం చూపించకుండా ఆ రకంగా గనక చర్యలు తీసుకోవడానికి అనిత గారు గనక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే డెఫినెట్ గా మంచి మనం సమాజాన్ని చూడగలుగుతామండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థే కవచం లాంటిది సమాజానికి. అట్లాగే ప్రభుత్వానికి కూడా ఒక మంచి దిక్సూచిని, మంచి పేరు ప్రతిష్టల్ని ఇచ్చే శాఖ పోలీస్ శాఖ. అనిత గారు వీటన్నిటి మీద సమగ్రంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఆవిడ కార్యాచరణ రూపొందించుకొని ఆ విధంగా పనిచేస్తారని చెప్పేసి మనం ఆకాంక్షిద్దాం. అట్లాగే చేస్తారని కూడా అనుకుందాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే కేవలం హోంశాఖలో మహిళని పెట్టి ఊరికే ఎలా ఉత్సవ విగ్రహం లాగా కాకుండా పూర్తి పవర్స్ ఇవ్వాలి, స్వేచ్ఛను ఇవ్వాలి. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు. రాజకీయ ప్రమేయం ఒత్తిళ్లు కానివ్వండి, హోంశాఖ మీద, హోంమంత్రి మీద కానివ్వండి, పోలీస్ వ్యవస్థ మీద లేకుండా పనిచేస్తే కనుక. బాజీ గారు ఈ టైంలో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. గతంలో చంద్రబాబు దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇప్పుడు కేంద్రంలో ఉన్నత పదవుల్లో ఉన్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మీరు అలా అంటున్నారు కాబట్టి చెప్పాల్సి బాజీ గారు. అవునండి, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈవేళ ఇప్పుడు పోలీసు వారు యాక్చువల్ గా ఏంటంటే ఒక విధానానికి అలవాటు పడ్డారండి. ఎవరైతే అధికారంలో ఉన్నారో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ఒత్తిళ్లకో వాళ్ళకి అనుకూలంగా పనిచేసే దాని పద్ధతికి అలవాటు పడి ఉన్నారు ఇప్పటిదాకా. మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా అంతే, మీకు ప్రభుత్వం మారింది, వాళ్లే అధికారులు ఉంటారు, అక్కడ ఇక్కడ మారుతారు, అంతే తప్పించి వాళ్లే పోలీసు అధికారులు ఉంటారు, వాళ్లే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉంటారండి. కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళకి స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇవ్వాలి, ఒత్తిడి ఇవ్వకుండా. అప్పుడే నిజాయితీగా మరి న్యాయం జరుగుతుంది. మరి దోషులకు శిక్ష పడుతుంది, నిర్దోషుల మీద అన్యాయం. అదే మీరు న్యాయం జరుగుతుందా లేదా అని నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను. అంటే ఆయన హయాంలో ఉన్నప్పుడు
ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్నత స్థానంలో ఉన్నారు వాళ్ళంతా. అవునండి, కేంద్రంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. మరి ఆ కేంద్రంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న కంట్రోల్ అంతా కూడా హోంశాఖలో రాష్ట్ర హోంమంత్రి కనుసన్నల్లోనే ఉంటుందండి ఎక్కువ భాగం. కాబట్టి ఏంటంటే ఈవిడికి చాలా అవకాశాలు ఉన్నాయి. అనిత గారికి మంచిగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దటం, అట్లాగే సమాజంలో ఉన్న మరి భ్రష్టాచారాలన్నింటినీ అరికట్టడం, ఒక సుభిక్షమైన పాలనా వ్యవస్థతోటి మహిళలకు కానివ్వండి, అమాయకులకు కానివ్వండి, దళితులకు కానివ్వండి, మరి సన్నకారు ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేయటం, అన్యాయం జరగకుండా వాళ్ళు సుభిక్షంగా జీవించే అవకాశం కల్పించడానికి అనిత గారికి ఒక మంచి అవకాశం దొరికింది. ఆవిడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు డెఫినెట్ గా. ఆవిడ దగ్గర ఆ పరిణితి ఉంది అని అనుకుంటున్నాను. అలాగే మరి ప్రభుత్వం కూడా చంద్రబాబు గారి మైండ్ సెట్ కూడా చాలా మార్పు వచ్చింది గతం కంటే ఇప్పుడు కూడా. ఆయన చాలా మరి డెమోక్రటిక్ వేలో ఆయన విధానం కనపడతా ఉంది. కాబట్టి ఒక మంచి సుభిక్ష పూర్వక పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో మనం ఆశిద్దామండి. రైట్గా బాలకోటయ్య గారు, మనం బాధితులను మాట్లాడుకుంటున్నాం. ఈ బాధితులు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇప్పట్టం గ్రామస్తుల గురించే. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయిపోయింది. ఎంత ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఇల్లు నేల కూల్చేశారు అసలు. అవును మేడం, ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి సభకే వాళ్ళు ఏదో స్థలం ఇచ్చినందుకు సహకరించారని వాళ్ళ ఇల్లు మొత్తం కూడా కూల్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఊరు వెళ్ళిపోయి ఇప్పటి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇళ్ల స్థలాలు కూల్చడంతో పాటు నేను అసలు పోయిన ప్రాణాల గురించే మాట్లాడుతున్నా, పోయిన మానాల గురించి మాట్లాడుతున్నా. మీకు మాట చెప్తాను మేడం, అభివృద్ధి లేని చోట శాంతి భద్రతలు ఉండవు, శాంతి భద్రతలు లేని చోట అభివృద్ధి జరగదు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు లేవు లేవు. వీటిని గాడిని పెట్టే బాధ్యత అనిత గారికి దక్కింది. ఇది ఒక అద్భుతమైన వరం. ఎంతవరకు గాడిని పెడతారు, ఎలా గాడిని పెడతారు, ఏం చేస్తే గాడిలో పడుతుంది, ఆ నమ్మకం ఎలా కలుగుతుంది ప్రజలకి అనేది అనిత గారే అధ్యయనం చేయాలి. చట్టాలను చట్టం పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మేమైతే ఏంటంటే ఇప్పుడు బాబు గారు చెప్పారు, దాదాపు 6,000 దాడులు జరిగినాయి, 600 మంది దాకా చనిపోయారు. రాజధాని అమరావతిలో దాదాపు 300 పైగా కేసులు పెట్టారు. రాష్ట్రం మొత్తం మీద 272 మంది చనిపోయారు. రాష్ట్రం మొత్తం మీద 70,000 పైన ఉన్నాయండి, 70,000 కేసులు ఉన్నాయి కార్యకర్తల పైన. మరి ఇప్పుడు అనిత గారికి ఎంత పని ఉంది? ఇప్పుడు చేతి నిండా పనే కదా. మరి వీటన్నిటి మీద, ఈ దాష్టికాల మీద ఏం చేస్తారు? ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టారు, సోషల్ మీడియాలో రంగనాయకం మీద కేసు పెట్టారు, జర్నలిస్టు అంకబాబుని చొక్కా లేకుండా అరెస్ట్ చేశారు, వైసీపీ ఎంపీని నరసాపురం వెళ్లకుండా 5 ఏళ్ళు చేశారు. ఇప్పుడు ఎంపీ గారి కేసులు కూడా ఉన్నాయి కదా, ఆయన ఫిర్యాదులు చేస్తారు కదా, నేను ఫిర్యాదులు చేస్తాను కదా, అందరం బాధితులమే కదా, హోంమంత్రి గారు కూడా బాధితురాలే కదా. చర్యలు తీసుకోవాలి. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రిత్వ శాఖ చాలా ప్రాధాన్యతమైన అంశం ఉంది మేడం. ఎందుకంటే గతంలో హోంమంత్రిత్వ శాఖ ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఇన్ని దాష్టీకాలు జరిగినాయి కాబట్టి చేసి ఇంత ప్రాధాన్యత వచ్చింది, ఇంత దెబ్బలు తిన్నారు కాబట్టి. పైపెచ్చు మొన్న ఎన్నికల్లో అరాచకం అనేది ఒక ప్రధానమైన ఎజెండా అయ్యింది. 3 పార్టీలు కూడా అరాచకం మీద పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. బాధితులు సభల్లో కలిశారుగా మేడం. ఓడికత్తి సీన్ 5 సంవత్సరాలు జైల్లో పెట్టారా, తల్లి సావిత్రమ్మని ఇబ్బంది పెట్టారా, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారా? కనీసం మేము వాట్సాప్లో ఫోన్ తప్ప మామూలు ఫోన్లు మాట్లాడే పరిస్థితి మాకు లేదుగా. బామ్మర్దినో బావలో ఎమ్మడ పెట్టుకొని తిరగటం తప్ప ప్రాణభద్రత ఎక్కడుంది? మేమైతే ఒక ట్రైన్కి ఎదురు వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద యుద్ధం చేయాలి, పోరాటం చేయాలంటే రైలు బండికి ఎదురు వెళ్తాడు. అది చూసాం మేము కల్లారు. కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నామంటే బాధపడ్డాం కాదు. ఎవడైతే దెబ్బ తగిలిందో వాడే అబ్బా అంటాడు, పక్కనోడు అబ్బా ఎందుకంటాడు? బుడుగు కండువా వాళ్ళు దెబ్బ తగిలినోడు అబ్బా అంటాడు. ఈ బుడుగు కండువా వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. మేము వాళ్ళ మధ్య తిరిగాం, వాళ్ళ మధ్య బతికాం. కాబట్టి రైల్వే స్టేషన్లో అత్యాచారాలు జరిగినాయి కదా, ఆసుపత్రిలో అత్యాచారాలు జరిగినాయి కదా, ముఖ్యమంత్రి గారి నివాసానికి కోతవేటు దూరంలో అత్యాచారం జరిగితే, అంటే పెళ్లి కావాల్సిన వధువుపై వరుణ్ణి కట్టేసి అత్యాచారం జరిగితే ఆ కేసులో ఉన్న రెడ్డిని
వెంకటేశ్వర రెడ్డిని ఇంతవరకు ఎవరు అరెస్ట్ చేయలేదు. మ్మ్. మీకు అమర్నాథ్ 10 సంవత్సరాలు Right. అమర్నాథ్ని కిరోసిన్ పోసి మంటల్లో గాలిస్తే ఏంటి ఆ దాష్టికం మీద? రైట్ ఒక అంగన్వాడీ టీచర్ని ట్రాక్టర్ పెట్టి గుద్ది అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉండే. కాబట్టి అవును సత్వరం హోంమంత్రి అనిత గారు వీటన్నిటి మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. ఏమేం చర్యలు జరిగినాయి, ఎలా జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఒక ప్రణాళికాబద్ధంగా చట్ట ప్రకారంగానే. నేను చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయమని అనను, కక్ష పూర్తి కార్యక్రమాలు చేపట్టమని అనను. ఒక భద్రత ఉండాలి మహిళకు. నువ్వు అవతల వాడిని అదుపు చేస్తే అవతల వాడి మీద చర్య తీసుకుంటే భయపడాలి. తొడేలు భయపడాలి, మృగాలు భయపడాలి, విధ్వంసకులు భయపడాలి అనే ఒక సంకేతం కనుక హోంమంత్రిత్వ శాఖ ఇస్తే శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటాయి, సుహాసిని గారు, అదుపులో ఈ ఉంటాయి అనేది మా 5 ఏళ్ళు భావన. మహిళల పైన జరిగినటువంటి అత్యాచారాలు కావచ్చు, దాడులు కావచ్చు, అన్నీ చూసాం, బాధ్యులుగా కూడా ఉన్నాం. సో ఇప్పుడు వాటన్నిటికీ న్యాయం జరగాలి, జరుగుతుంది అని ఆశిద్దాం. సుహాసిని గారు, మెయిన్ ఏంటంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను, మళ్ళీ అదే ఐ వాంట్ టు రిపీట్ ఇట్. ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించడం వేరు, అధికార పక్షంలో ఉండి చేయడం వేరు. ఇప్పుడు బాధిత సంఘం లాగా నిజంగా బాలకోటే గారు ఒక మాట చెప్పారు, మంచి మాట. ఆయనకి ఏంటంటే అసలు టైం లేదు, మనం ఇమ్మీడియట్లీ వీ నీడ్ టు యాక్షన్, కరెక్ట్. కానీ అది బాధితులు ఉన్న వాళ్ళని తప్పకుండా చట్టం పని చేసుకెళ్తుంది. కానీ మనం పొజిషన్లోకి వచ్చాం కదా, ఈ 5 సంవత్సరాల్లో ఎవరినైతే వాళ్ళు కొట్టారో వాళ్ళందరినీ మళ్ళీ మనం వెనక్కి వెళ్దాము మనం అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి మనకి తేడా ఉండదండి. మేము అన్నది ఏంటంటే చెప్పిని అపోజిషన్ లో మనం ఫైట్. ఇప్పుడు మేము కూడా ఒక పార్టీ తరఫున మేము సర్పంచుల విషయంలో ఒక ప్రొటెస్ట్ చేసి సత్యకుమార్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను సత్యకుమార్ గారు కార్యకర్తలు మేము అందరం ఇక్కడ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయ్యాం. అలా ఎన్నో అరెస్టులు జరిగాయి. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చిన వెంటనే సంతకం పెట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ 5 సంవత్సరాల్లో ఉన్న ఎవరెవరు బాధపడ్డారో ముందు వాటి మీద రివెంజ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రజావేదికను కూర్చి ఈ మొదటి 5 సంవత్సరాల్లో ఏదైతే అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం చేసిందో అవన్నీ తీసేయాలి అని కంకణం కట్టుకుని దానిపైనే వెళ్ళిందండి 2019 నుంచి 24 వరకు. దాని ప్రతిఫలం మనం చూసాం. కరెక్టే, బాధపడ్డాం. కానీ ఆ బాధపడ్డాం కదా అని ఇమ్మీడియట్ గా కాకుండా స్లో అండ్ స్టడీ ముందుగా అసలు ఎవరెవరు ఇబ్బందులు పడ్డారో ఆటోమేటిక్ గా కేసెస్, తప్పుడు కేసులు ఏమీ నిలవండి, అవి క్షణాల మీద పోతాయి, డెఫినెట్లీ అది క్లియర్ అయిపోతాయి. కానీ ముందు రాజ్యాంగ హక్కుని తుంగలో తొక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడది. 2 ఇక్కడ శాంతి భద్రతలు ప్రివేల్ అవ్వాలి ఈ రాష్ట్రంలో. ఇటువంటివి జరగవు ఖచ్చితంగా. గత 5 సంవత్సరాల మాత్రం ఇప్పుడు ఉండదు, అది ఘంటాపదంగా మనం చెప్పగలం డెఫినెట్లీ. కానీ గతంలో ఎవరెవరైతే ఇబ్బందులు పడ్డారో డెఫినెట్లీ 1 by 1 అన్ని కూడా జాగ్రత్తగా సార్ట్ అవుట్ అవుతాయి. అసలు ఇప్పుడు అవేం ఉండవండి. నేను అనుకోవడం ఏంటంటే అసలు హోమ్ మినిస్టర్ గారి దృష్టికి రాకుండానే 50% పరిష్కారం అయిపోతాయి. సో అందువల్ల ఏంటంటే గతంలో లాగా మనం కూడా ఇమ్మీడియట్ గా మనం కూడా వాళ్ళు అన్నదానికి మనం మొదలెట్టేసాం అనుకోండి, ఏమవుతుంది వాళ్ళకి మనకి తేడా ఉండదు. మనము అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఇది మనం కక్ష సాధింపు చర్యలు అన్నది కరెక్ట్ కాదు, కక్ష సాధింపు చెయ్యము, బట్ అట్ ది సేమ్ టైం లీగల్ గా ఏది ఎవరిని వదిలిపెట్టము, అంతే. దిస్ ఈజ్ అవర్ స్లోగన్, దట్స్ ఆల్. అందుకని ఖచ్చితంగా దీన్ని బట్టి మనం ముందుకు వెళ్ళగలమండి. వి కెన్ రాష్ట్రం డెఫినెట్లీ పూర్వం వైభవం అయితే మెల్లిగా తీసుకురాగలం 100%. ఇప్పుడు ప్రజలందరూ చూశారు ఏ విధంగా సమాధానం చెప్పారండి. ఒక్కసారిగా అసలు మీరు అన్నట్టు మళ్ళీ పూర్వ వైభవం, ఏపీకి మళ్ళీ పూర్వ వైభవం రావాలి, వస్తుంది అని మాత్రం ఆశిద్దాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి బాజీ గారు అండ్ సుహాసిని గారు అండ్ అలాగే బాలకోటే గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.